బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఏపీ టీడీపీ నేతపైన హత్యాయత్నం జరిగింది. సుపారీ గ్యాంగ్ తోటి అంతమొందించేందుకు కుట్ర జరిగింది. దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పైన హైదరాబాద్లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసిన నిందితులు శ్రీకాంత్పై హైదరాబాద్లో దాడికి పాల్పడ్డారు. అయితే వారి దాడి నుంచి శ్రీకాంత్ త్రుటిలో తప్పించుకున్నాడు. గాయపడిన శ్రీకాంత్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మాలపాటి రవీందర్ నాయుడు, మాలపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, కంచర్ల రమేష్ కుమార్లపైన కేసు నమోదైంది. హైదరాబాద్లో ఏపీ టీడీపీ నేతపైన హత్యాయత్నం జరిగింది. సుపారీ గ్యాంగ్ తోటి అంతమొందించేందుకు కుట్ర జరిగింది. దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పైన హైదరాబాద్లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసిన నిందితులు శ్రీకాంత్పై హైదరాబాద్లో దాడికి పాల్పడ్డారు. అయితే వారి దాడి నుంచి శ్రీకాంత్ త్రుటిలో తప్పించుకున్నాడు. గాయపడిన శ్రీకాంత్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మాలపాటి రవీందర్ నాయుడు, మాలపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, కంచర్ల రమేష్ కుమార్లపైన కేసు నమోదైంది. హైదరాబాద్లో ఏపీ టీడీపీ నేతపైన హత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్లలో అందిస్తారు. చరిత్, ఏదైతే ఒక మండలంలో ఒక గ్రామంలో ఆధిపత్య పోరు ఈ రోజు ఇక్కడ సింహపురి నుంచి భాగ్యనగర్కి కూడా పాకినటువంటి పరిస్థితి చెప్పాలి. ఇక్కడ పథక రచన చేశారు, అక్కడ అంతమొందించేందుకైతే మాత్రం ఇంప్లిమెంటేషన్ చేశారు. కానీ అదృష్టవశాత్తు ఆ టీడీపీ నేత తుటిలో తప్పించుకున్నారు. ఈ తప్పించుకున్నటువంటి క్రమంలో ఆయన వారిని ఎవరైతే అక్కడ సుపారీ గ్యాంగ్ గా వచ్చారో వీళ్ళని పట్టుకునేటటువంటి క్రమం ఏదైతే ఈ పట్టుకునేటటువంటి క్రమంలో ఫోన్లు వచ్చినటువంటి నలుగురు వ్యక్తులు ఫోన్లు అక్కడ దొరకడంతో ఈ యొక్క కథకంతా కూడా ఇదంతా కూడా తీగలాగితే డొంక కలిగినటువంటి క్రమం అయినటువంటి పరిస్థితి చెప్పాలి. అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఆధిపత్య పోరు వడ్డే కుటుంబానికి, మాలేపాటి కుటుంబానికి ఒక ఆధిపత్య పోరు నడుస్తుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో వడ్డే శ్రీకాంత్ ని ఇక్కడ అంతమొందిస్తే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటటువంటి ఒక కక్షపూరితమైన వాతావరణంతో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. ఈ విధంగానే కూడా శ్రీకాంత్ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అంటుంది. దీనికి ఏదైతే చిట్టమూరు మండలానికి సంబంధించినటువంటి నలుగురు సుపారీ గ్యాంగ్ ని వాళ్ళు ఇక్కడ ఎంగేజ్ చేసుకున్నట్టుగా వాళ్ళు హైదరాబాద్ కి ఇక్కడ నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసినట్లు ఇక్కడ వీటిని సిఎంఆర్ కవర్ లో తీసుకొచ్చి మన స్క్రీన్ మీద ఉండేటువంటి చూడొచ్చు. సిఎంఆర్ కవర్ లో కూడా కత్తి అక్కడ ఉంది. ఈ కత్తులను తీసుకొచ్చి అక్కడ బ్యాటరీలు వ్యాపారం చేస్తుంటాడు వివేకానంద నగర్ లో. ఎవరు ఈ వడ్డే శ్రీకాంత్ బ్యాటరీ కావాలని అడిగారు. షాప్ మూసుకొని వెళ్ళిపోయాను, నాకు ఇంకా కుదరదు షాప్ తీసాను అన్నారు. అన్న మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చాం, మాకు ఖచ్చితంగా బ్యాటరీ కావాలి, కొంచెం సహాయం చేయమని అడిగారు. బ్యాటరీ ఇచ్చేందుకు శ్రీకాంత్ అక్కడ షాప్ లోకి రావడము, షాప్ లోకి వచ్చి బ్యాటరీ తీస్తూ కూడా ర్యాక్ లో కింద కొంచెం క్రమంలో కత్తితోటి ఆయన మీద దాడి చేశారు. ఈ కత్తితో దాడి చేసినటువంటి క్రమంలో ఆయన వాళ్ళ మీదకి రివర్స్ అవడము, ఈ రివర్స్ అయినటువంటి క్రమంలో వీళ్ళు ఫోన్లు అక్కడి నుంచి పడేసి వెళ్ళడము, ఈ యొక్క ఘటన అయితే మాత్రం జరిగింది. అక్కడి నుంచి పోలీసులు ఎంక్వైరీ చేయడంతో ఈ పోలీసులు ఎంక్వైరీలో వీళ్ళ యొక్క పాత్ర ఉన్నట్టు కూడా అనుమానిస్తూ కూడా వీళ్ళ మీద 307 హత్యాయత్నం కేసు అయితే మాలేపాటి రవీంద్ర నాయుడు, అలాగే మాలేపాటి సుబ్బానాయుడు, అలాగే కంచర్ల సునీల్, అలాగే రమేష్ల మీద కూడా ఇక్కడ సమాచారం ఎంత ఉంది. ఇక్కడ కంచర్ల రమేష్ అనేటువంటి అతను ఈ యొక్క శ్రీకాంత్ ఇంటికి హైదరాబాద్ లో కూతవేట దూరంలో ఉంటాడు. ఈ యొక్క శ్రీకాంత్ కదలికల్ని ఎప్పటికప్పుడు కూడా ఆ సుపారీ గ్యాంగ్ కి అందించేందుకు కూడా వీళ్ళ యొక్క సమాచారం అయితే పోలీసులు కూడా తెలుసుకున్న పరిస్థితి. ఏదైతే ఈ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఫోన్ డేటా ఆధారంగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఫోన్ ఏదైతే సిమ్ ఎవరి పేరు మీద ఉందంటే కూడా పోలీసులు ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో ఇక్కడ చిట్టమూరు మండలానికి సంబంధించి ఒక కుగ్రామంలో ఒక వికలాంగుడి పేరు మీద ఆ సిమ్ ఉన్నట్లు గుర్తించారు. అంటే ఈ సిమ్ములు కూడా నిన్న నవంబర్ 25వ తారీఖు సిమ్ తీసుకున్నట్లు కూడా కొంత పోలీస్ ఎంక్వైరీలో కూడా తెలిసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితిని చెప్పాలి. దీనిపై అయితే మాత్రం భాగ్యనగర్ లో జరిగినటువంటి హత్యాయత్నంపై పూర్తిగా కూడా పోలీసులు ఒక 50% నుంచి 60% మేర కూడా ఈ కేసును ఛేదించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ కేసు పట్ల ఫర్దర్ గా ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు, ఏదైతే నెల్లూరు కత్తుల కల్చర్ ఏదైతే ఉందో
ఇది ఈ సుపారీ గ్యాంగులను కూడా హైదరాబాద్ లో కూడా అంటే హైదరాబాద్ లో ఆల్రెడీ ఈ నేర ప్రవృత్తి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి కొనసాగింపు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా తీసుకోబోతున్నారు అనుకుంటే కొంత చర్చనీయాంశం జరుగుతుంది. ఒక వడ్డే శ్రీకాంత్ మీద జరిగినటువంటి ఈ దాడిని అయితే మాత్రం ఇటు యావత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దీని పట్ల ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠత అయితే ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానమైనటువంటి ఈ మాలేపాటి కుటుంబంపై అయితే మాత్రం ఈ మరక పడడం కొంత రాజకీయాలు అయితే మాత్రం చర్చ ఉంది. ఇరు వర్గాలు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, దగ్గర బంధువులు, కానీ చిన్నపాటి ఆధిపత్య పోరుకి మనిషిని అంతం వందించేటటువంటి పరిస్థితి, ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంత ఆ గ్రామంలో కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి ఉందని చెప్పాలి. ఎప్పుడు ఏం జరుగుద్దా అనేటువంటి నిప్పులా కూడా దగదత్తి ఉంది. ఇప్పటికైనా సరే పోలీసు వాళ్ళు ఈ శాంతి భద్రతల్ని పరిరక్షించేటువంటి క్రమంలో దగదత్తిపై అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలంటూ కూడా స్థానికులు కోరుకున్న పరిస్థితి ఉంది. చక్రి, అయితే చరిత్ర టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పైన గతంలో ఎప్పుడైనా హత్యాయత్నం జరిగిందా? ఈ దాడి మొదటిసారా చరిత్ర? ఇది శ్రీకాంత్ కు సంబంధించి అంటే ఏదైతే మాలేపాటి కుటుంబంలో ఒక విషాద ఘటన జరిగింది. దగ్గర ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యుల్ని అనారోగ్య కారణంగా మాలేపాటి కుటుంబం కోల్పోయింది. ఏదైతే ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, అలాగే ఆయన అన్న కుమారుడు మాలేపాటి భానుచందర్ మృతి చెందారు. అంటే ఈ క్రమంలో వీళ్ళు చనిపోయిన తర్వాత నుంచి కూడా అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. మాలేపాటి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ వడ్డే శ్రీకాంత్ కూడా మాలేపాటి కుటుంబ సభ్యుడే, అంటే మాలేపాటి వర్గంలోనే పనిచేస్తున్నాడు. వీళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఈయన పక్కకు వచ్చేసి సొంతంగా కూడా ఈయన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఏదైతే ఒకే గ్రామానికి ఒకే ప్రాంతానికి సంబంధించి రెండు వర్గాలు ఉండడంతో ఈ యొక్క శ్రీకాంత్ మీద అయితే మాత్రం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కొంత కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. హత్యాయత్నం అయితే తొలిసారి అయినప్పటికీ కూడా మాలేపాటి శ్రీకాంత్ మీద అయితే మాత్రం కొంత వాళ్ళకి ఆగ్రహం అయితే ఉంది. ఈ కోపాన్ని కొంత వాళ్ళు అనారోగ్యంతో మృతి చెందడము, వీటన్నిటి ధోరణిలో శ్రీకాంత్ మీద అయితే మాత్రం కొంత కక్షపూరితమైన పెట్టుకున్న పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి నేపథ్యమే ఈ హత్యకు కారణమైంది, ఈ హత్యాయత్నానికి కారణమైనట్లు కూడా శ్రీకాంత్ వర్గీయులు తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. అయితే శ్రీకాంత్ వర్గీయులు చెప్పిన దాని ప్రకారం మాలేపాటి కుటుంబం ఇంత దారుణానికి ఒడగట్టద్దా అనేటువంటి ఆవేదనలు అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. చక్రి, రైట్, థ్యాంక్ యూ చరిత్.